ఇప్పుడు గతం నుంచి కూడా అంటే మిగతా మంత్రులు విషయం ఏమన్నా పక్కన పెడితే, మీరైతే యువ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్‌తో ఇప్పటి నుంచో మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. మీరు గడిచిన 5 సంవత్సరాల నుంచి గాని, అప్పుడు ముందు గాని, ఇప్పుడు ప్రెజెంట్ గాని, లోకేష్ గారి వ్యవహారం గాని, మాట తీరు గాని ఎట్లా ఉందని అనుకుంటారు? అంటే మీరు చాలా దగ్గరగా చూసారు లోకేష్ గారిని మిగతా మంత్రుల కంటే. సో, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఆయన లోకేష్ గారు చాలా పాజిటివ్‌గా, చాలా నేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే నిరంతర విద్యార్థిని ఆయన ఎలా చెప్తారో, లోకేష్ గారు కూడా ఈ రోజు నుంచి ముందు నుంచి కూడా ప్రతిదీ నేర్చుకోవడం, రాష్ట్రం ముందుకెళ్ళటమే కాకుండా ఎలా ముందుకు చేస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ఎలాంటి కంపెనీలు వాళ్ళు చూసాం ఎన్ని కంపెనీలు మనకు వస్తా ఉన్నాయి. మిట్టల్ వాళ్ళతో మాట్లాడితే వైజాగ్లో దాదాపు 1,85,000 కోట్ల రూపాయల దగ్గర దగ్గర వాళ్ళు అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ కానీ అట్లాగే స్టీల్ ప్లాంట్ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి అనేక కంపెనీలు, ఐటీ కంపెనీలు చాలా పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఆయన ముందుకెళ్తున్నారు. అదే కాకుండా పార్టీని కూడా సమర్థవంతంగా, అంటే మనం కనుక గమనించినట్టు తాజాగా దావోస్‌లో ఒక మంత్రి గారు, ఈ సపోర్టెడ్ మంత్రి గారు కాబోయే ఫ్యూచర్ సీఎం లోకేష్ అంటూ కూడా ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. అది కాక మొన్న ఈ మధ్య కూడా చంద్రబాబు గారు ఉన్న సందర్భంలోనే కొంతమంది లీడర్లు ముఖ్య ఉప ముఖ్యమంత్రి కావాలి లోకేష్ అంటూ కూడా కొన్ని వాళ్ళ ఆశాభావం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు వాళ్ళేదో చెప్తున్నారు. ఇది ఏమన్నా కొంత ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉందా? రెండోది నిజంగా ఈయన సూపర్ శక్తిగా మంత్రిగా కూడా ఉన్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది లోకేష్ గారిది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పార్టీ అంతర్గతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. అట్లాగే ప్రజలు కోరుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎవరు ఏంటనేది పార్టీలో కూడా మేము నిర్ణయించుకుంటాం. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు అవసరం లేదని మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా అందరి లక్ష్యం ఒకటే, బాబు గారు ఏదైతే ఆలోచనతో ఒక విజన్తో 2047 మనకి ఇచ్చారు, ఆ లక్ష్యాలు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిలబెట్టాలనే లక్ష్యంతో అందరం పనిచేస్తాం. భవిష్యత్తులో మాత్రం మంచి భవిష్యత్తు ఉంటదంటారా లోకేష్ గారికి? ఇంక అనుమానం ఏంది? భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఉంది. లోకేష్ గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, మా యావత్ పార్టీ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగానే ముందుకెళ్తే పేదరికం లేని సమాజం నిర్మాణం చేయాలి. అలాగే మధ్యతరగతి ప్రజలకి సంబంధించి ఇవాళ వాళ్ళు కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాళ్ళని కూడా ఏ రకంగా మనము వాళ్ళని అప్గ్రేడ్ చేయాలనేది కూడా మేము లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం.